హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. మా మిరప తోట అయితే ఈ విధానం ఉందండి. మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే మాకేం గిట్టుబాటు లేదని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. అసలు ఏం లేదండి, రూపాయి కూడా రాలా. దుక్కి దున్నాము, నారు తెచ్చాము, అసలు దానికి అస్సలు అంటే అసలు ఒక రూపాయి బిళ్ళ కూడా రాలేదండి. కాబట్టి తోట మొత్తం పీకేసాము. పీకిన తర్వాత ఏమో టమాటా మొక్కలు అయితే వేసాము. వేస్తే మాత్రం మొక్కలు అయితే బాగానే వచ్చినాయి. దిగుబడి ఎట్టు ఉంటుందో అయితే తెలియదు. ఈ నెలాఖరికి అయితే కాయలు అయితే వస్తాయండి, అప్పుడు తెలిసిద్ది మళ్ళీను. మళ్ళీ ఆ సైడ్ ఉంది కదండి, పత్తేసాం కదా, ఆ సైడ్ అయితే దున్నేయాలి. దున్నిన తర్వాత ఏమో టమాటా మొక్కలు అయితే నాటేస్తాము. నాటిన తర్వాత ఈ సంవత్సరం అయినా ఈ భూమి కూడా మాది కాదండి, మా బావగారిది. మేమైతే కౌలుకి వేస్తున్నాము చూడండి. ఇప్పుడు వచ్చి మేమైతే నాటైతే వేస్తున్నాం, అన్నాలైతే తింటున్నాము. ఆ వీడియోలో ఇది నవ్వుకుంటా, పాటలు పాడుకుంటా, జోకులు చెప్పుకుంటా అన్నాలైతే తింటున్నారు మా ఊళ్ళు. మా చిన్నోడికైతే చూడండి, మా చిన్నోడు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా మా చిన్నోడు దాకా దాకలా మీ పిల్లలు ఎలా పొలంలో వెళ్ళి సరదాగా ఉంటారేమో కామెంట్